హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు నిరుద్యోగి ఛానల్. మీరు కనుక నా వీడియోలని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు కొత్తగా వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలా మీరు ఏ వీడియోని కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. మన ఛానల్లో వచ్చేసి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. సో మీరు ఏ చిన్న నోటిఫికేషన్ కూడా మిస్ కారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఈరోజు వీడియో వచ్చేసి ట్రైనింగ్ ప్రొసీజర్ ఆఫ్టర్ సెలెక్షన్ ఇంటూ టీఎస్ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన వీడియో అండి. అంటే మీరు మెడికల్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత ట్రైనింగ్కు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సంబంధించిన వీడియో. అంటే నా వీడియోస్ కింద చాలామంది ట్రైనింగ్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించిన వీడియో ఒకటి చేయమని చాలామంది అడుగుతున్నారు. సో నేను వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇది కేవలం అవగాహన కల్పించడం కోసం మాత్రమే తప్ప ఎవరిని భయపెట్టడానికో బెంబేలెత్తరించడానికో కాదు. సో అండ్ దీంట్లో మనం ఇంకా ఏం తెలుసుకోబోతున్నాం అంటే మనకు స్టైఫండ్ ఎంత వస్తుందో అనే విషయాన్ని కూడా మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు మొత్తం విషయం అనేది అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో వీడియో మొదలు పెడుతున్నాను. అయితే ఇలా ఫస్ట్ వచ్చేసి మనకు దాదాపుగా ట్రైనింగ్ మొత్తం అనేది సేమ్ ఉంటుంది. ఎస్ఐలకు కానీ కానిస్టేబుల్కి కానీ ట్రైనింగ్ ప్రొసీజర్ మొత్తం సేమ్గా ఉంటుంది. అంటే ఎస్ఐలకు ఎస్ఐ లెవెల్ ట్రైనింగ్, కానిస్టేబుల్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తారు, కానీ ప్రొసీజర్ మాత్రం సేమ్గా ఉంటుంది. అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి అనేది వేరువేరుగా ట్రైనింగ్స్ ఇస్తారు. ఎస్ఐలకి ఒక దగ్గర, కానిస్టేబుల్కి ఒక దగ్గర ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానిస్టేబుల్కి కూడా మగవాళ్ళకి ఒక దగ్గర, ఆడవాళ్ళకి ఒక దగ్గర ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కానిస్టేబుల్లో డిఫరెంట్ కానిస్టేబుల్ అనేది ఉండడం జరిగింది. సో డిఫరెంట్ కానిస్టేబుల్కి డిఫరెంట్ ప్లేసెస్లో ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఇది ఎలా ఉంటుందో మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. సరిపోయే అన్ని ట్రైనింగ్ సెంటర్స్ లేకపోవడం వల్ల ప్రైవేట్ ప్లేసెస్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉంది. అంటే ఇప్పుడు 10,000 మందికి ఇక్కడ ఈసారి మనకు ఖచ్చితంగా 10,000 మందికి ఇవ్వాలి కాబట్టి ట్రైనింగ్ అనేది. సో వాళ్ళకి సరిపోయే ట్రైనింగ్ సెంటర్స్ అనేవి మన దగ్గర లేవు కాబట్టి ప్రైవేట్ ప్లేస్లు అద్దెకు తీసుకొని వాటిల్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్లు మనకు పేపర్ల ద్వారా మనకు తెలుస్తుంది. సో చాలామంది కూడా అదే చెప్తున్నారు, ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. సో ఎస్ఐలకు వచ్చేసి TEPA తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అనేది ఇస్తారు. దీన్ని అంతముందు అప్ప అనేవారు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, ఇప్పుడు TEPA అంటున్నారు. దీన్ని పోలీస్ అకాడమీ, తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇస్తారు. ఆ కానిస్టేబుల్కి వచ్చేసి బెటాలియన్ ప్రకారం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి చాలా బెటాలియన్స్ అనేవి వీళ్ళు డివైడ్ చేస్తారు. అంటే అందరికి ఒక దగ్గర ఇవ్వకుండా బెటాలియన్ వైజ్గా ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఈ కానిస్టేబుల్లో కూడా జైలర్స్కి, వార్డర్స్కి, ఫైర్స్కి అండ్ IT వాళ్ళకి వేరువేరుగా అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది. అందరికీ ఒక దగ్గర మాత్రం ట్రైనింగ్ ఎప్పుడూ ఇవ్వరు. అండ్ ఇప్పటికే అన్ని సెంటర్లు సిద్ధమయ్యాయి. సో సిద్ధమైన సెంటర్లకి మనము ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు అనేది అక్కడికి పంపబడతారు. సో మీరు ఏమాత్రం బెంగపడద్దు, అక్కడ పోయిన తర్వాత మీకు అంతా అర్థమైపోతుంది. సో ఇది మాత్రం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే చేస్తున్నాను. అండ్ ట్రైనింగ్ మొదట్లో మనం వచ్చేసి ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు కాజ్ అండ్ డిపాజిట్ గురించి. సో ట్రైనింగ్ మొదట్లో ఖచ్చితంగా కాజ్ అండ్ డిపాజిట్ అనేది చేయాలి. దీన్ని మళ్ళీ ట్రైనింగ్ అయిపోయాక ఇచ్చేస్తారు. కాజ్ అండ్ డిపాజిట్ వచ్చేసి కానిస్టేబుల్స్కి అయితే 6,000 తీసుకున్నారంట, ఎస్ఐ వాళ్ళకైతే 10,000 తీసుకున్నారంట పోయినసారి. ఈసారి ఎంత తీసుకుంటారో తెలియదు. దీన్ని కాజ్ అండ్ డిపాజిట్గా తీసుకుంటారు. అంటే ఈ కాజ్ అండ్ డిపాజిట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా డ్యామేజ్ చేసినట్టయితే దానికి సంబంధించి ఈ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ కాజన్కి అంటే అక్కడ ఉన్న డ్యామేజ్కి ఈ ఫీజును అనేది తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు కట్ చేసుకుంటారు ఈ కాజన్ ఫీజులో. అండ్ ట్రైనింగ్లో కానిస్టేబుల్కి వచ్చేసి 9,000 అంటే 9,000 స్టైఫండ్ ఇస్తారు. అండ్ ఎస్ఐలకు వచ్చేసి 15,000 స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది పోయినసారి స్టైఫండ్, ఈసారి పెంచుతారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది పోయినసారి వచ్చేసి కానిస్టేబుల్స్కి 9,000, ఎస్ఐలకు వచ్చేసి 15,000 స్టైఫండ్ అనేది ఇవ్వడం జరిగింది. మెస్ ఛార్జీలు వచ్చేసి నెలకు 4,500 ఉంటాయి. వీటిని స్టైఫండ్ నుంచి కట్ చేసుకుంటారు. మెస్ ఛార్జీలు వచ్చేసి ఎవరికైనా సరే, కానిస్టేబుల్కైనా ఎస్ఐ వాళ్ళకైనా సరే 4,500 నెలకి మనకు వచ్చే స్టైఫండ్ నుంచి కట్ చేసుకోవడం జరుగుతుంది. మనం ప్రత్యేకంగా ఏం కట్టన అవసరం లేదు. అండ్ ట్రైనింగ్లో వచ్చేసి హాలిడేస్ ఉంటాయి, గవర్నమెంట్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో ఆ హాలిడేస్ని మనకు ఇస్తారు. ఈ ట్రైనింగ్ వచ్చేసి ఎస్ఐలకి, కానిస్టేబుల్కి కూడా సేమ్ ఉంటుంది. మొత్తం అందరికీ 9 months 9 నెలలు అనేది ట్రైనింగ్ అనేది ఉండబోతుంది. అండ్ అవుటింగ్ కూడా ఇస్తారు. మంత్లీ ఒకసారి అవుటింగ్ అనేది ఉండడం జరుగుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఇష్టం ఉన్న ఫుడ్
కానీ సినిమాలు కానీ చూసి రావచ్చు, అది అవుటింగ్గా మనం పరిగణించవచ్చు. అర్జెంట్ అయితే లీవ్ శాంక్షన్ చేస్తారు, అది కూడా పర్మిషన్తో కొన్ని రోజులు మాత్రమే లీవ్ శాంక్షన్ చేస్తారు. ఒకవేళ కనుక ఎవరైనా అన్అఫిషియల్గా 2 రోజుల కంటే ఎక్కువ లీవ్ తీసుకున్నట్టయితే వాళ్ళని ట్రైనింగ్ నుంచి వెళ్ళగొట్టడం జరుగుతుంది. అంటే అక్కడ నుంచి వాళ్ళని పంపించడం జరుగుతుంది. 2 రోజుల కంటే ఎక్కువ ఎవరు హాలిడేస్ తీసుకోకూడదు. అండ్ పిఓపి పాసింగ్ అవుట్ పరేడ్ ముందు 15 రోజుల ముందు అనేది యూనిఫామ్ అనేది ఇస్తారంట. ఆ యూనిఫామ్ మీద మన బ్యాడ్జ్, మన నేమ్తో ఒక బ్యాడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది పాసింగ్ అవుట్ పరేడ్కి కొన్ని రోజుల ముందు మాత్రమే మనకు యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అంత మునుపు మనకు నార్మల్ డ్రెస్లోనే ట్రైనింగ్ అనేది మొత్తం కంప్లీట్ చేస్తారు. పాసింగ్ అవుట్ పరేడ్ అయిపోయిన 10 రోజుల తర్వాత మనకి జాయినింగ్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. అంటే హాలిడేస్ ఇస్తారంట, ఒక 10 days ఆర్ 1 week ఆర్ 10 days హాలిడేస్ ఇస్తారు. ఆ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మనకు జాయినింగ్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఆ జాయినింగ్ లెటర్లో మనకి ఎక్కడ వస్తే అక్కడికి పోయి మనం రిపోర్ట్ చేసి జాయినింగ్ కావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో. మీకు అంటే మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నేను ఇందులో సమాధానాలు చెప్పాను. మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.